నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ అక్షయ పాత్ర. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ పండుగతో పాటు ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. అదే శ్రీ మహాలక్ష్మీదేవి జయంతి. అంటే ఈరోజు లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు అన్నమాట. అయితే దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి జయంతి గురించి శ్రీమద్ భాగవతంలో క్షీరసాగర మదనం అనే ఘట్టంలో చెప్పబడింది. క్షీరసాగర మదనం సమయంలో ఎన్నో అపూర్వమైన వస్తువులు ఉద్భవించాయి. అందులో మొదటిగా కామధేనువు ఉద్భవించింది. కామధేనువు అంటే ఏది కోరినా సరే దాన్ని తక్షణం మనకు ప్రసాదించే మహిమగల ఆవు. అయితే ఈ కామధేనువుని ఇంద్రుడు తీసుకున్నాడు. తరువాత 7 తలలు ఉన్న గుర్రం ఉద్భవించిందట. దానినే ఉచ్చైస్రవం లేదా దేవతా అశ్వం అని అంటారు. దీనిని బలిచక్రవర్తి తీసుకున్నాడట. తరువాత తెల్లని మేని ఛాయతో మెరిసిపోయే ఏనుగు అంటే ఐరావతం ఉద్భవించిందట. దీనిని కూడా ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. తరువాత కల్పవృక్షం ఉద్భవించిందట. దీనినే కోరిన కోర్కెలను తీర్చే చెట్టు అని కూడా అంటారు. దీనిని కూడా ఇంద్రుడు తీసుకున్నాడు. ఆ తరువాత 31 మంది అప్సరసలు ఉద్భవించారు. తరువాత చంద్రుడు కూడా ఉద్భవించాడు. ఆ తరువాత శ్రీ మహాలక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించింది. ఆ రోజు ఫాల్గుణ మాసం పౌర్ణమి మరియు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. ఈ కారణం చేతనే మనం రేపు శ్రీ మహాలక్ష్మి జయంతిగా జరుపుకుంటున్నాం. లక్ష్మీదేవి యొక్క శరీరాన్ని ఆ బ్రహ్మదేవుడు పాల సముద్రం మీద మీగడతో చేశాడట. అమ్మవారు ఆవిర్భవించగానే ఆమెకు మంగళ స్నానం చేయించారు. తరువాత సముద్రుడు ఆమెకు పట్టు వస్త్రాలు ఇచ్చాడట. వరుణుడు వైజయంతిమాలను లక్ష్మీదేవికి బహూకరించాడు. విశ్వకర్మ బంగారు ఆభరణాలను ఇచ్చాడట. శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె నిత్య సుమంగళిగా ఉండేందుకు శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో పూలమాల వేసింది. సముద్రుడు కౌస్తుభమణిని విష్ణువుకి ఇచ్చాడట. అప్పుడు విష్ణువు కౌస్తుభమణితో పాటు శ్రీ మహాలక్ష్మీదేవిని తన వక్షస్థలంపై నిలుపుకున్నాడు. ఇదంతా కూడా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఇంతటి ప్రాశస్త్యమైన రోజున మనం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మరి ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రోజున మనం లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా పూజించుకొని లక్ష్మీ సహస్రనామావళి, ఇంకా ఆదిశంకరాచార్యులు రచించిన కనకదార స్తోత్రం, అలాగే శ్రీ సూక్తం పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అందుచేత రేపు మనమందరము కూడా లక్ష్మీదేవి జయంతి సందర్భంగా ఆమెను మనస్ఫూర్తిగా పూజించుకొని అమ్మవారి కృపకు పాత్రులవుదాం. లక్ష్మీ జయంతి సందర్భంగా అమ్మవారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.